నక్షత్ర పశ్చాత్తాపంతో చాలా బాధపడుతూ ఉంటుంది. క్షమిస్తావు కదా చెర్రీ? నీ స్థానంలో నేనుంటే అసలు ఒక్కసారి కూడా క్షమించేదాన్ని కానే కాదు. కానీ నువ్వు మాత్రం నన్ను క్షమిస్తావు కదా? నేను చేసిన దుర్మార్గాలన్నీ నువ్వు భరిస్తూ నన్ను సహిస్తూ అసలు ఈరోజు నువ్వు నా మీద పగపట్టి తీర్చుకునేవాడివి. చస్తే చావనిలే, నాకు నమ్మక ద్రోహం చేసిందని నువ్వు ఇక్కడి నుంచి నన్ను వదిలేసి వెళ్ళొచ్చు. కానీ నీ సంస్కారం అది కాదు కదా. అయినా నా కోసం, నా ప్రాణం కోసం నువ్వు ఇంత కాపాడవంటే ఛీ, అసలు నన్ను ఎందుకు బ్రతికించావు చెర్రీ? నేను ఎందుకు బ్రతకాలి? నేను ఎంతలా టార్చర్ పెట్టానో అది నాకు తెలుసు. అలాంటి దాన్ని ఎందుకు బ్రతికించావు? నేను చస్తే అయిపో కదా. నేను ఎంత పాపం చేశాను. 3 ముళ్ళు పేరుకు వేసినట్టే కానీ నేను నాన్న నరక యాత్రను చూపించా. అయినా భరించావు, సహించావు ఇప్పటిదాకా. నక్షత్ర ఇక ఈ విధంగా చెర్రీని క్షమాపణ అడుగుతుంది. అప్పుడు చెర్రీ చాలా బాధపడుతూ తన చేతిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. చెర్రీ, అన్నిటికీ నన్ను క్షమిస్తావు కదా? ఇలా సెట్ కావట్లేదే నీ డబ్బింగు అని చెప్పేసి చెర్రీ నక్షత్రాన్ని అంటూ ఉండగా ఈలోపు సిస్టర్ వస్తుంది. సార్, మిమ్మల్ని డిశ్చార్జ్ చేశారు, ఇదిగోండి మెడిసిన్ రాసిచ్చింది మేడం అని చెప్పేసి మెడిసిన్ చిట్టిస్తుంది. నక్షత్ర, ఒక్క నిమిషం ఈ మెడిసిన్ తీసుకొని వచ్చి మనం బయలుదేరుతాం అని అన్న తర్వాత వెంటనే ఇక నక్షత్ర ఇక నుంచి నేను నా భర్తతో హ్యాపీగా ఉంటాను, బాధ పెట్టను, అన్నిటికీ నన్ను ఇలా భరిస్తూనే ఉన్నాడని చెప్పేసి తన మనసులో అనుకుంటుంది. చెర్రీ వెళ్ళి ఈలోపు వెంటనే టాబ్లెట్ తీసుకొని వస్తాడు. నక్షత్ర, వెళ్దాం పదా, ఇంటికి వెళ్దాం అంటుండగా వద్దు చెర్రీ, ఈరోజు 2 డేస్ ఇక్కడే ఉండి ఆ తర్వాత ఇంటికి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది హనీమూన్ కదా, నేను ఇబ్బంది పెట్టాను కదా అనే విధంగా అంటుంది. అప్పుడు హ్యాపీగా నక్షత్ర చేపట్టుకొని మెల్లిగా తీసుకెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మీరా చాలా గొడవ చేస్తూ ఉంటుంది. బిందును అవమానించినందుకు, అక్కడ పూర్ణి నానా మాటలు అవమానించినందుకు వదిన దగ్గరికి, అదే అపూర్వ దగ్గరికి వస్తుంది. వదిన, ఏంటి మీరా, ఎంత అవమానించింది తెలుసా ఆ కుటుంబం? నరకం చూపించాలి వాళ్లకు. ఏమైంది మీరా? ఏమంటున్నావో అర్థం కావట్లేదు. ఏం లేదు వదిన, ఆ శివనట మన బిందు ఏదో వాడు గెలిచాడని జెన్యూన్గా హక్ చేసుకుందట. ఆ పూర్ణి వెంటనే బిందును అందరి ముంగట అవమానించి కొట్టిందట. దానికోసమని నేను వెళ్ళి గొడవ చేస్తే అది నన్ను అవమానించేలా మాట్లాడింది వదిన. వా కుటుంబాన్ని వదిలిపెట్టకూడదు. బిందును కొట్టిందా? అవును వదిన. అయినా ఆ కుటుంబం ఎలాంటిదో తెలియదా అనే విధంగా అపూర్వతో అంటుండగా కేపీ మాటలు వింటాడు. ఏ ఇంటికెళ్ళో మీరా అని అడుగుతాడు. ఏంటికేమనండి, మన బిందును కొట్టింది ఆ పూరి. బిందును కొట్టిందా? ఎందుకా? ఏదో జెన్యున్గా ఆ శివ గెలిచాడని హక్ చేసుకున్నందుకు అందరి ముంగట కొట్టిందట. అయినా కొట్టడం తన అధికారం కదా, తను హక్క కాబట్టి కొట్టింది. ఏం మాట్లాడుతున్నారండి? అవును, మంచిగానే మాట్లాడుతున్నాను. 10 మందిలో జెన్యున్గా హక్ చేసుకున్నదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ 10 మంది జెన్యున్గా అనుకోరు కదా. వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అనుకుంటారు. అది నీకు ఓకేనా? అయినా కొట్టిందని వాళ్ళ ఇంటికి యుద్ధానికి పోయావే, వాళ్ళు సంస్కారం తక్కువ కాదు. నువ్వు సంస్కారం లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేసావు. అయినా చిన్నదానికి పెద్దదానికి గొడవ చేస్తూ ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరువు తీయాలని ఆలోచించకు. ఏంటండి, ఎప్పుడు చూసినా కుటుంబానికి ఏదో నీ తప్పు చేసినట్టుగా సపోర్టుగా మాట్లాడుతూ ఉంటారు. అయినా ఎవరు ఎలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో, ఎవల కొంపలు ముంచుతున్నారో అర్థమవుతుందిలే మీరా అని విధంగా అపూర్వం చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు కేపీ. ఏంటి కేపీ, అయినా మన ఇంటి పిల్ల మీద మన స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి? స్థాయికి మించి మాట్లాడడం కాదు, సంస్కారం ఉంటే కరెక్టు మాట్లాడచ్చు. అయినా ఈ వెనకాల ఎన్ని గోతులు తీసి ప్రాణాలు తీసే వాళ్ళని కూడా ఈలోపు సంస్కారం విచక్షణగా మారిపోయి ప్రవర్తిస్తున్నారు. వెటకారంగా మాట్లాడే వాళ్ళ పక్కన పెడితే నీతులు పలికే వాళ్ళకు మాత్రం బాగా తెలుసు అని ఈ విధంగా నా మాటకు అపూర్వ కోపంగా చూస్తుంది. దీని గురించి అంత ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కోపంగా
కేపీ బయటకు వస్తాడు. చూసావా వదిన, వాళ్ళకి ఎలా సపోర్ట్గా మాట్లాడుతున్నాడో ఈయనే. మరి ఏమనుకుంటున్నావు, ఆ కుటుంబానికి మీ ఆయన ఎప్పుడు సపోర్ట్గానే మాట్లాడుతూ ఉంటాడు అని విధంగా అంటుండగా మరోవైపు గగన్ ఆఫీస్కి బయలుదేరుతాడు. ఈలోపు వెంటనే అక్కడ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోతుండగా వెంటనే ఆ రౌడీల నుంచి ఆ అమ్మాయిని కాపాడడానికి గగన్ ఆ రౌడీలను కొడుతూ ఉంటాడు. కొట్టి ఆ అమ్మాయిని సేవ్ చేస్తున్న సమయంలో ఎస్ఐ సూర్య అటువైపుగా వెళ్తుండగా గగన్ రౌడీలతో ఇక గొడవ పడుతుండగా అదే సమయానికి, ఏయ్ గగన్, ఏంటి వాళ్ళు ఎందుకు కొడుతున్నావు అని అంటుండగా, సార్ ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయబోయారు, అందుకే కొడుతున్నాను సార్ అని చెప్పేసి ఈ విధంగా అంటాడు. ఏంటి, అమ్మాయిని కిడ్నాప్ చేయబోయారా? అవును సార్, అమ్మాయిని కిడ్నాప్ చేయబోతుండగా నేను వచ్చి కాపాడాను సార్ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఏంటమ్మాయి నిజమేనా, వాళ్ళిద్దరు కలిసి నిన్ను కిడ్నాప్ చేయబోయారా? లేదు సార్, అతను అబద్ధం చెప్తున్నాడు, అతనే కిడ్నాప్ చేయబోతుంటే వాళ్ళిద్దరు వచ్చి నన్ను సేవ్ చేస్తుండే ఇక వాళ్ళను కొడుతున్నారు సార్, నన్ను కిడ్నాప్ చేసి ఏదో ఒకటి చేయాలని నా వెంబడి పడుతున్నారు సార్ అని చెప్పేసి ఇక ఆ కిడ్నాప్ చేసిన మనిషి అబద్ధం ఆడుతూ ఉంటుంది. నువ్వు కిడ్నాప్ చేయి, వాళ్ళ మీద నెడతావా నేరం? అరే నడువురా, స్టేషన్కి నడు, అమ్మాయిలు కిడ్నాప్ చేసి ఎంతమంది జీవితాలను నాశనం చేస్తావురా అని చెప్పేసి ఈ విధంగా గగన్ని కావాలని ఎస్ఐ సూర్య ఈ కేసులో ఇరికించి పకడ్బందీగా అపూర్వతో కలిసి ప్లాన్ చేస్తాడు. అప్పుడు వెంటనే, లేదు సార్, ఆ అమ్మాయి అబద్ధం ఆడుతుంది, నేను కిడ్నాప్ చేయలేదు సార్, తను కిడ్నాప్ చేయబోతున్న రౌడీలను కొట్టాను సార్, నా మాట వినండి సార్. ఎంతమంది నా అమ్మాయి ఇచ్చి మోసం చేస్తావు, నడురా అని చెప్పేసి వెంటనే అరెస్ట్ చేసి ఇక గగన్ని స్టేషన్కి తీసుకెళ్తారు. ఈలోపు వెంటనే మరోవైపు భూమి ఆఫీస్కి భోజనం తీసుకొని వెళ్తుంది. ఆఫీస్లో గగన్ కనిపించడు. అక్కడ అడగసరికి ఎవరికి తెలియదు. అసలు ఏమైనట్టు అని చెప్పేసి ఈ విధంగా ఫోన్ చేసేసరికి ఫోన్ స్టేషన్లో ఉంటుంది. ఇక ఆ ఎస్ఐ ఫోన్ ఇస్తాడు. ఏంటి భూమి అంటుండగా, ఫోన్ మీ దగ్గర ఏంటి అని చెప్పేసి అంటుండగా, నీ బావను అరెస్ట్ చేసేసరికి వెంటనే అక్కడి నుంచి ఇక భయంతో పరుగులు తీసుకుంటూ భూమి వస్తూ ఉంటుంది. భూమి వచ్చేలేపు గగన్ని ఛాతి మీద కాళ్ళతో తన్నేసరికి ఆ చైర్ నుంచి కింద పడిపోతాడు. అరే, ఈ రోజుతో నీ మీద ఎంత పగ పెట్టుకున్నానో, నన్ను ఎంత కొట్టావో, మా అన్నను ఎంత చంపావో వదిలిపెట్టండిరా అసలని చెప్పేసి నానా చిత్రహింసలు పెడుతూ ఉండగా ఈలోపు భూమి స్టేషన్ దగ్గరకు వస్తుంది. గట్టిగా అరుస్తుంది. వెంటనే లాకప్లో గగన్ని కొడుతున్న ఆ ఎస్ఐ బయటికి వస్తాడు. ఏంటి సార్, మా బావని ఎందుకు అరెస్ట్ చేశారంటుండగా, మీ బావను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయబోయాడు అనేసరికి భూమి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు సార్, ఆ అమ్మాయిని మా బావ కిడ్నాప్ చేయడం ఏంటి? అవును, నువ్వు పొరపాటు పడుతున్నా సార్, మా బావ గలాంటి పనులు ఎప్పుడు చేయడు, అయినా మా బావకి ఏం అవసరం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి అని అంటుండగా ఆ అమ్మాయి ఏకంగా కంప్లైంట్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ ఫైల్ కూడా అయింది. మీరు కావాలని మా బావ మీద కక్ష పెట్టి ఇది నాటకం ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఇది నిజం కాదు. ఏంటి, వాణ్ణి అరెస్ట్ చేయడానికి నీ నాటకం ఆడుతున్నానా అని ఈ విధంగా భూమి అంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మా బావను వదిలేస్తారా లేదా? ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది భూమి, గొడవ చేయకు, లేడీ కానిస్టేబుల్ని పిలిపించి ఎట్లాగైనా నిన్ను బయటికి పంపిస్తానని చెప్పేసి, దయచేసి నీకు దండం పెడతాను ఎస్ఐ గారు, ఎలాగైనా మా బావను వదిలిపెట్టండి. లేదు భూమి, వదిలిపెట్టను, అయినా మీ బావను అరెస్ట్ చేశాను, ఇక్కడ ఆమె సాక్ష్యం రాసిన తర్వాత ఎలా వదిలిపెడతాను అని విధంగా అంటుండగా మరోవైపు అపూర్వ ఆడిన నాటకంలో గగన్ని అరెస్ట్ చేసి ఎలాగైనా పక్కడబందీగా ప్లాన్ ఎస్ఐతో కలిపి ఇదంతా కావాలని ప్లాన్ ప్రకారం చేస్తారు. ఆ గగన్ గాడు ఇక భూమికి దూరం చేసి లాకప్లో పెట్టేలా చేసి వాని నరకం చూపించాలని చెప్పేసి ఆ భూమి చుక్కలు చూపించి దాన్ని ఏడిపించాలని చెప్పేసి అపూర్వ ఆ ఎస్ఐ చేతులు కలిపి ఇదంతా చేస్తారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఎలాగైనా కోర్టుకెళ్తుంది కేసు అని చెప్పేసి భూమి ఒక్కటే గట్టిగా బలంగా ఇక లాయర్ని ఏర్పాటు చేసుకోవాలి, బావని బయటికి తీసుకురావాలని చెప్పేసి లాయర్ చామంతి ఎంట్రీ అవ్వబోతుంది. ఇక మరోవైపు నక్షత్ర తీసుకొని ఇంటికి వస్తాడు. ఈలోపు నక్షత్ర మారిపోతుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత నక్షత్ర మారిన విషయం అపూర్వకు తెలియదు కదా. వెంటనే నక్షత్ర
అపూర్వ దగ్గరికి వెళ్తుంది. గోరంట ఈ విధంగా అంటుంది, వాడికి టార్చర్ పెట్టావు కదా, వాడు మళ్ళీ బ్రతికొచ్చాడేంటి? శవంతో ఇంటికి వస్తావనుకున్నాను కదా, ఏంటమ్మా వాడిని టార్చర్ పెట్టావా? వాడి చుక్కలు చూపించావా? అదే ఉంటుందిలే అమ్మాయి, అందుకే హ్యాపీగా వచ్చింది అని చెప్పేసేసరికి గోరంట చెంప పగలు కొడుతుంది. నా భర్తను నేనేం టార్చర్ పెట్టాను అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి పూర్వ ఉన్న గోరంట ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. నేను చేసిన తప్పులకు చాలా పశ్చాత్తాపంతో నేను ఎంత నరక అయినా కూడా నన్ను అర్థం చేసుకున్నాడు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అసలు ఇంతలా భరించాడన్న నా భర్త, ఇలాంటి భర్త నాకు దొరకడం నా అదృష్టం. ఇక నుంచి నేను చెర్రీ మీద ఏ ఆలోచన చేయను. ఏ ఇంటి ఆడపిల్ల ఎలా ఉంటుందో అలాగే ఉంటాను అని చెప్పేసేసరికి ఇక అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటి బేబీ పిచ్చి పట్టిందా? అవును పిచ్చే పట్టింది, ఇక నేను మారిపోయానని చెప్పేసి అనేసరికి షాక్లో ఉండిపోతుంది అపూర్వ.